సహోదరులు భక్తి సింగారేఖ పరిచర్య నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఊరడించు మాటలు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనలు 34:8. నా క్రైస్తవ జీవిత ఆరంభ దినములలో నా అవసరతలను గూర్చి మాటల ద్వారా కానీ సూచనల ద్వారా నేనెవనికి చెప్పకూడదు కానీ ప్రభువుకే చెప్పవలెనను మొదటి పాఠమును ప్రభు నాకు నేర్పించెను. నాకు చాలా దినముల వరకు ఆహారము లేకుండెను. నా కష్టమునకు తగినట్లు నేను చాలా దూరము నడవవలసి వచ్చేది. ఒక దినమున నాకు చాలా ఆకలిగానున్నది. అప్పుడు నేనిట్లు ఆలోచించితిని, నాకు చాలా ఆకలిగానున్నది, నేను భిక్షమెత్తలేను, ఎవరినీ ఆహారము అడగలేను. భోజన వేళలో నా స్నేహితుని ఇంటికి వెళ్ళిన ఎడల అతడు నన్ను భోజనము చేయమనను. అప్పుడు నేను వద్దు, వందనములు అనెదను. అతడు మరలా నన్ను అడిగిన ఎడల నేను మరలా వద్దు, వందనములు అనెదను. కానీ అతడు నన్ను మూడోసారి అడిగిన ఎడల అప్పుడు నేను అతనితో కలిసి భోజనము చేయుటకు ఒప్పుకొందును. అదే తలంపుతో నేను అతని ఇంటికి వెళ్ళితిని. నిజముగా నేను ఆలోచించినదే జరిగినది. నేను అతని ఇంటిలో భోజనము చేయగలిగితిని. మరలా కొన్ని వారముల తరువాత నాకు అదే శోధన వచ్చినది. నాకు చాలా ఆకలిగానున్నది. కాబట్టి నా స్నేహితునికి ఇంటికి వెళ్ళనాలోచించితిని. నా పాత అనుభవముని నేను మరలా ప్రయోగించదలిచితిని. దాదాపు 1:30 నేను వెళుచుండగా ప్రభు నన్ను, నీ విశ్వాసం ఎక్కడా అని నన్ను గద్దించెను. అప్పుడు నేను, ప్రభువా, నేను అతనిని ఆహారము అడుగును, అతడు నన్ను బలవంత పెట్టు వరకు 2 సార్లు తిరస్కరించి తర్వాత తినెదను అని చెప్పితిని. దానికి ప్రభు నన్ను ఇట్లు ప్రశ్నించెను, నీ స్నేహితుని ఇంటికి వెళ్ళుటలో నీ ఉద్దేశమేమి? నేను చాలా సిగ్గుపడితిని. నేను వెంటనే ప్రభువును క్షమించమని అడిగితిని. నా స్వంత అవసరతల కొరకు నేను ఎవని యొద్దకు వెళ్ళనని వాగ్దానం చేసితిని. ఎందుచేతనగా ఆయనే నా సర్వ సమృద్ధి. కీర్తనలు 23:1. ఆ విధముగా నాకు దేవుడు బలమైన విశ్వాసం అనుగ్రహించెను. ఒక దినమంతా భోజనము లేని పరిస్థితి ఇంకొకటి ఎదురైనది. అర్ధరాత్రి ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చి తలుపు తట్టి నన్ను లేపెను. అప్పుడు అతడు నాతో, సహోదరుడా, రాత్రి ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చినందుకు క్షమించండి. నేను నిద్రపోయి కలగంటిని. నా కలలో ఎవరో ఒక వ్యక్తి మిమ్ములను భోజనమునకు పిలువమని చెప్పెను. గనుక నేను నిద్రలేచి వంటగదిలోనికి వెళ్ళి చూడగా ఒక పళ్ళెం నిండా అన్నముండుటను చూచితిని. ఈ దినము మీరు భోజనము చేసితిరా? దయచేసి చెప్పండి అని నన్ను అడిగాను. నేను అబద్ధం చెప్పలేను, కాబట్టి ఆ దినమున భోజనము చేయలేదని చెప్పితిని. అతడు ఆ రాత్రి వెంటనే నన్ను ఇంటికి తీసుకొని పోయి భోజనము పెట్టెను. ఈ విషయములు ఏదో అనుకోకుండా జరిగినవి కావు. మీ సంగతి వేరులేండి అని చెప్పవద్దు. మనము దేవుని సంపూర్ణముగా నమ్మినడెల ఆయన నమ్మకత్వమును చూడగలము. ఇంకొక సందర్భంలో 25 మంది సువార్త దండయాత్రకు వెళితిమి. ఆ సమయంలో మా వంట మేమే చేసుకొనుచుంటిమి. ఆదివారమున ఎవరికైతే వంట చేయ బాధ్యత అప్పగించబడినో వారు అందరికీ వంట చేయుటకు అక్కడే ఆగిపోయిరి. నేను దేవుడు మనలనందరినీ ఆరాధనకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాడనగా వారు, మన మధ్యాహ్న భోజన విషయము ఏమి చేయుదుము అని నన్ను అడిగిరి. దేవుడే అనుగ్రహించునని నేను చెప్పితిని. కాబట్టి మేమందరము ఆరాధన కూడికకు వెళితిమి. కూడిక అయిపోయిన తర్వాత మేమందరము బస్ స్టాప్లో నిలబడి ఉంటిమి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక పెద్ద గంప తీసుకుని మా వైపు వచ్చుచుండెను. నీవు ఏమి చేయుచున్నావు అని అతనిని అడిగితిని. అతడు నాతో, నేను ఒక పెండ్లి విందుకు వెళ్ళితిని. అతడు చాలా ఆహారము మిగిలిపోయినది. ఆ ఇంటి యజమాని ఎవరైనాను సరే తమకు కావలసిన ఆహారము తీసుకుని పోవచ్చునని చెప్పాను. నాకు కుటుంబము లేకచుండుటచే నా ఇరుగు పొరుగు వారికి స్నేహితులకు ఇవ్వవలెనని తలంచితిని. మిమ్మల్ని చూడగానే మీకు ఇవ్వవలెనని అనిపించినదని చెప్పి ఆ గంప నిండా ఉన్న ఆహారమును మాకిచ్చెను. మా అందరికీ సరిపోనంత ఆహారము దానిలో ఉన్నది. ఆయనను మనము ఎంత నమ్ముదుమో అంతగా దేవుడు మన అవసరతలన్నిటినీ తీర్చును.